కాబట్టి మనమందరం కూడా సంఘాలుగా ఐక్యంగా, ఎందుకంటే అనేకమైనటువంటి సంఘాలు కొంతమంది అనైక్యత వల్ల ఆ పార్టీ ఏం చేస్తుంది, ఈ పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి ఏ పార్టీలు కూడా ఎవరు కూడా ఏం చేయరు. మనం ఐక్యం అయితేనే రాజకీయ పార్టీలు మన కాళ్ళ దగ్గరకు వస్తాయి. కాబట్టి మన జాదుల సీనన్న గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎన్నికలకు పోతున్నట్టు కాంగ్రెస్ పార్టీని మనమందరం కూడా, ఎందుకంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ ఒకటే దోషిగా లేదు, దానికి వత్తస్ పలుకుతున్నటువంటి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పార్టీలంతా కూడా ఎండగట్టాల్సిన బాధ్యత ఈరోజు బీసీ సంఘాల మీద ఉన్నది. ఎందుకంటే ఒకే పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా తన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, తన కులానికి సంబంధించిన వాళ్ళనే నామినేటెడ్ పోస్టుల్లో నియమించుకోవడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. మరి బీసీలకు మీరు ఈ హామీలు ఇచ్చిర్రు, మరి ఎందుకు నెరవేర్చలేని ఒక్కరోజు కూడా రాష్ట్ర బంద్కు పిలిపిస్తలేదు. ఒక్కరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ నిరసన కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం లేదు. అంటే ఈ అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేయడానికి చూస్తూ కూర్చుంటున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను పారదోలినప్పుడే బీసీలకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది. కాబట్టి ఐకమత్యంతో మనమందరం కూడా ఐకమత్యంతో పోరాటం కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. వరంగల్ సీనన్న ఒక మాట ఒక పాట, బీసీ కల్చరల్ ఫోరం అధ్యక్షుడు చిన్న ఒక మాట ఒక పాట. సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారికి మరియు సీనన్న గారికి మరియు స్టేజ్ వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతూ, నా పేరు ఆర్కే ప్రసాద్, జాతీయ గంగపుత్ర మహాసభ అధ్యక్షుల్ని. బీసీల రిజర్వేషన్ కోసం సీనన్న ఆధ్వర్యంలో మనందరం నిరంతరం పోరాడుతున్నాం. కానీ పార్టీల వైఖరి ఎటువంటి స్పష్టత తెలియజేయకుండా ఎదురు చూస్తూ పోరాటం ఎంతవరకు పోతుంది, మనం ఎటు సైడు పోదాము అనే సందిగ్ధంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పోరాటం సీనన్న గారి ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా వెళ్ళి తినే కానీ పార్టీలు వాళ్ళ వైఖరి స్పష్టంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సో మేమందరం కూడా రాష్ట్రంలో గంగపుత్రులందరూ కూడా సీనన్న గారి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉంటామని సమాముఖంగా తెలియజేస్తూ